యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్ళు కలుగజేయును. ఏందంట? భయపడకుండగా, దేవునికి భయపడకుండగా, ఆయన నామానికి భయపడకుండగా, ఆయన వాక్యాన్ని చదవకుండగా. అవును కదా, చదవనటువంటి పరిస్థితులు, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలను కూడా అతిక్రమించినటువంటి పరిస్థితులు లేదా? మనకు తెలుసు కదా, సామెతలు 28:13 ఏముంటుంది? అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని. ఇది మరి అతిక్రమమా కాదా? దేవుని యొక్క వాక్యము చదవకపోవటము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఏందంట గైకొనకపోవటం, నడుచుకోకపోవటము, దేవుని నామానికి భయపడకపోవటం, అది ఆజ్ఞ అతిక్రమమే కదా. దానికి రిజల్ట్ ఏందంట? ఏమున్నాయంట? తెగుళ్ళు వస్తే వదిలిపెడతాయా? అసలు ఈ రోజుల్లో ఏది రోగాలు లేనివాళ్ళు లేరు అనుకుంటా. అట్లా అయిపోయింది పరిస్థితి. ఏందో మరి హాస్పిటల్లో కూడా గుంటూరులో చూస్తున్నాం, అసలు ఏ వీధి పట్టినా కూడా హాస్పిటల్ మయమైపోయింది. కారణం ఏమిటి? పాపము ఏమైందంట? విస్తరిస్తూ ఉన్నది. పాపము విచ్చలవిడి అయిపోయింది. దేవుని భయం లేదు, దేవుని నామానికి భయపడేటువంటి పరిస్థితులు లేదు. ఎవరో దేవుని బిడ్డల మనమే ఆ పరిస్థితుల్లో ఉంటే, మనమే ఆ పరిస్థితుల్లో మన బిడ్డల పరిస్థితి ఏంటి? మన ముందున్నటువంటి తరము వారి యొక్క పరిస్థితి ఏమిటి? అందుకనే ఏందంట, మొట్టమొదటిగా ఆయన యొక్క వాక్యాన్ని గైకొన్నటువంటి పరిస్థితులు, అనుసరించినటువంటి పరిస్థితులు, ఆయన నామానికి భయపడినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం అంతటిలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో. 62వ వచనంలో అక్కడ అంటాడు, నీవు నీ దేవుడని యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల విస్తారములైన మీరు లెక్కకు. మామూలుగా అయితే ఏంది, అభివృద్ధి చెందాలా, లేకపోతే రాను మన యొక్క జనరేషన్ తగ్గిపోవాలా? అభివృద్ధి చెందాలి కదా. దేవుడు ఆది కాండములో కోరుకున్నది ఏంది? మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించమని చెప్పాడు. మరి ఇదేంది ఈ పరిస్థితి ఏంటి? దీనికి కారణం ఏమిటి? తగ్గిపోవడానికి గల కారణం ఏమిటి? దేవుని భయము దేవుని భయం లేదు, దేవుని నామానికి భయపడటం లే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించటం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం లేదు. కాబట్టి ఆయన మీద కూడా ఇంకేం లేదంట, ఇంకేం లేదు, విశ్వాసము కూడా లేదంట. కాబట్టి అక్కడ రోమపత్రికలో ఒక మాట అంటాడు. రోమపత్రిక 14వ అధ్యాయము, రోమపత్రిక 14:23. రోమపత్రిక 14:23 చదవమ్మా. గనుక ఏందంట? ఏమి లేదు, విశ్వాసము లేదు, దేవుని భయము లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం లేదు. అదేమిటంట? పాపము. అందుకనే ఆ పాపము, ఆ అతిక్రమం అనేది ఏందంట? దాచిపెట్టుకుంటే మంచిదా? ఆ పాపాన్ని ఏమి చేయాలా? ఒప్పుకోవాలా? అయ్యా, నేను నీ నామానికి భయపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయ్యా, నీ ఆజ్ఞలను గైకొన్నటువంటి సందర్భాలు, పరిస్థితులు ఎన్నో ఉన్నాయ్యా. కాబట్టి నేను ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకుంటున్నాను, ఇది పాపం అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయ్యా. ఈ పాపాన్ని కప్పబెట్టుకుంటే ఏమవుతుంది? యోబు గ్రంథము 31వ అధ్యాయము 33-34 వచనాల్లో మనకు తెలిసిన వాక్యాలే, ఇవి వచనాలే. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఎప్పుడు దాకా దాచిపెట్టాడు అయ్యగారు?
ఇప్పుడు ఆజ్ఞన అతిక్రమమే పాపము అంటే, అయ్యా పండు తినవద్దు, తినుమను నువ్వు నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడా లేదా? ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఆజ్ఞను అతిక్రమించాడా, గైకొన్నాడా? అతిక్రమించాడు కదా. ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని ఏమైంది? పాపం వచ్చేసింది. అవును కదా, పాపం వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇక ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించేసాడో ఇప్పుడు ఏమైపోయింది? ఇక ఏం కనబడుతుంది? దిగంబరత్వం కనబడుతుంది. దిగంబరత్వం కనబడుతుంటే దేవుని యొక్క మహిమ పోయింది. దిగంబరత్వం కనబడుతుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? చెట్టు సాటుకి వెళ్ళిపోయినాడు. అవును కదా. ఇప్పుడు సరే, దిగంబరత్వం కనబడుతుంది. ప్రభువా, అయ్యా పాపం చేశానయ్యా అని ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడానికి ఎప్పుడు దాకా ఒప్పుకోలేదు. దేవుడు మనలా వచ్చి ఆదామా అంటే దేవుడికి తెలీదా? దేవుడికి తెలీదా? అర్థమవుతుంది కదమ్మా. దేవుడికి తెలీదా? నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు, ఏంది నీకు దిగంబరత్వం వచ్చేసింది, పక్కకి వెళ్ళిపోయినావు చెట్టు చాటుకున్నా. ఏంటంటే ఇప్పుడు అదేమైంది తెలిసిన? దాన్ని కూడా చూపిస్తాను, చూడండి, చూద్దాం. తర్వాత ఏమైంది? మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక ఏందంట, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల. కప్పుకున్నాడా లేదా? ఎవరు? ఆదాము అయ్యగారు కప్పుకున్నాడా లేదా? ఎప్పటి వరకు కప్పుకున్నాడు? దేవుడు మనలా వచ్చేంతవరకు, ఆదామా ఎక్కడా అని అడిగేంతవరకు కప్పుకున్నాడా లేదా? కప్పుకుంటే అక్కడ ఇంకా కింద ఏం రాస్తున్నాడు? పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. వేషధారి అయిపోయాడా లేదా? ఇప్పుడు వేషం ఏమైపోయింది? ఇప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క స్వహస్తాలతో చేయబడినటువంటి మానవుడు, మహిమతో ఉన్నటువంటి మానవుడు ఇప్పుడు ఏమైపోయింది? మహిమ పోయింది. అవును కదా. మహిమ పోయిన మీదట ఇప్పుడు ఏం కప్పుకుంటున్నాడు? ఇప్పుడు ఏం కప్పుకున్నాడు? ఆకులు కదా. అది వేషధారణే కదా, వేషమే కదా, వేషం మార్చుకున్నాడు కదా. ఇక దేవుని యొక్క మహిమ పోయింది. సొంత ప్రయత్నాలతో ఏం చేస్తున్నాడు? ఇక వేషాలు. మనం ఎన్ని వేషాలు వేసినా కూడా ఏంటంట, మారు వేషములు వచ్చినా కూడా నీ కన్న తల్లి నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, నీ ప్రక్కన ఉన్నటువంటి భార్య నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, తెలియకపోవచ్చు నీ చేసినటువంటి పాపము. కానీ ఆయనకి 139లో అంటాడు అదే, అయ్యా నేను కూర్చుండుట, నేను నడుచుట, పండుకొండుట ఏందంట అంతయి కూడా ఏందంట నువ్వు గ్రహించున్నావయ్యా, నీకు తెలుసయ్యా, నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోగలనయ్యాక. కాబట్టి ఏమైపోయాడంట, పరమనున్న కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి ఏందంట, వేషధారిణి. మత్తయి వార్త 7వ అధ్యాయము మనకు తెలుసు కదా. అక్కడ 7వ అధ్యాయం 5వ వచనము, 7వ అధ్యాయం 5వ వచనము, ఓ వేషధారి. అది అర్థమైందా? ఓ వేషధారి, ఎక్కడా నీ డ్రామాలు, నీ వేషాలు నా దగ్గర. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఓ వేషధారి, మొదట ఏంటంట, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకో. తర్వాతే ఏంటంట, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ నలుసును చూద్దామగలనే. కాబట్టి ఈ వేషధారిని గురించి చాలా రిఫరెన్సులు ఉన్నాయి, చాలా రిఫరెన్సులు ఉన్నాయి అమ్మా, చాలా రిఫరెన్సులు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా ఏందంట, కప్పుకుంటే మంచిదా, ఒప్పుకుంటే మంచిదా? అవును కదా. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆదాము అయ్యగారి పరిస్థితి ఏమైపోయింది? ఇక వేషధారి అయిపోయాడు. వేషధారి. ప్రభు ప్రేమ చూడండి, మరలా వచ్చి ఏం చేశాడు? వారి కోసము ఏందంట, చర్మం చొక్కాయలు. అబ్బా, ఏమి ప్రేమ అండి అది, ఏమి ప్రేమ అండి దేవుని యొక్క ప్రేమ. అదే అగాపే ప్రేమ, అవధులు లేని ప్రేమ.
శాశ్వతమైనటువంటి ప్రేమ అదేనండి. మొట్టమొదటిగా ఏంటంట, దేని విషయంలో మనం ఒప్పుకోవాలా? ద్వితీయోపదేశకాండంలో 28:58లో మీకు ఏం చెప్తూ వచ్చాము? మొట్టమొదటిగా ఆయన నామానికి భయపడ్డా ఆదాము గారు? చెప్పుకని చెప్పాడా లేదా? చెప్పాడు కదా. దేవుడు ఏదైనా చేసిన సందర్భం ఉందా చెప్పకుండా? ప్రతిదీ కూడా ఆమోసు గ్రంథంలో అంటాడు, ప్రవక్తల ద్వారా తాను చేయబడినటువంటి కార్యాలంట ప్రవక్తల ద్వారా ఏందంట తెలియజేస్తాడంట. ఇప్పుడు ప్రవక్తలే కదా, బోధకులే కదా ఉంది. కాబట్టి ఏందంట, మొట్టమొదటిగా మనము ఒప్పుకోవాల్సింది ఏంది? ఆయన నామానికి భయపడకుండా చేసినటువంటి పాపము, అతిక్రమము ఏది? ఆదాము గారు ఏ విధంగా అయితే కప్పుకున్నాడు, అదేమైపోయింది? వేషధారణ అయిపోయింది. అవును కదా? కాబట్టి అయ్యా దయతో నన్ను క్షమించయ్యా. తర్వాత తెలుసు కదా వచ్చినటువంటి పరిణామం ఏంది? స్త్రీకి శాపం వచ్చేసింది, పురుషుడికి శాపం వచ్చేసింది, భూమికి శాపం వచ్చేసింది. అవును కదా? సర్పానికి శాపం వచ్చేసింది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. కారణం ఏమిటి? ఇంకోటి ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. మనము కూడా దేవుని యొక్క నామానికి భయపడకుండా ఆయన యొక్క వాక్యాన్ని చదవవలసినంతగా చదవక, ఇంకొక మాట చెప్పమంటారా? దేవుడు మనకి చక్కగా 2 కాళ్ళు ఇచ్చాడు కదా. దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఆయన నామానికి భయపడక ఏందంట ఉండినటువంటి పరిస్థితులు, ఆయన యొక్క సన్నిధిలోనికి రాకుండా వార కూడికలు కావచ్చు, ఆదివారము ప్రభు దినము కావచ్చు. అవును కదా? దేవుడు నీకు ఎందుకు 2 కాళ్ళు ఇచ్చింది? అయ్యా వార కూడికలు కూడా రాలేదయ్యా సంవత్సరంలో. అవును కదా? ఆయన నామానికి భయపడక ఇంకా ఆరాధించలేదయ్యా. నోరిచ్చింది దేనికి? అవును కదా? అంత మాత్రమే కదయ్యా, ప్రార్థన కూడా చేయలేయ్యా, ప్రార్థనా భారం కూడా లేదయ్యా. నీ నామానికి భయపడక. చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన నామానికి భయపడకపోతే ఏమున్నది అక్కడ? ద్వితీయోపదేశకాండంలో తెగుళ్ళు ఉన్నాయి. అవును కదా? ప్రాణాపాయం ఉన్నది, మరణం ఉన్నది. ప్రేమ గలటువంటి దేవుడు మనము మరణించకూడదని లాస్ట్ ఫైనల్ ఛాన్స్ ఇచ్చాడు. అవును కదా? ఫైనల్ ఛాన్స్ ఇది. సరే, రెండవ కారణం చూద్దాం, ఏది ఒప్పుకోవాలో చూద్దాం. ఇదే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 7వ వచనము. అరణ్యములో నీవు ఏం పుట్టించిన సంగతి అంట? కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దానిని మాత్రము మరువద్దు. ఏందంట? నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఏందంట? మనమేమనుకోవాలా? మనము కూడా మనకు అన్వయించుకుందాం ఇదే వాక్యాన్ని. మనము కూడా ఆయనకి కోపము పుట్టించిన సందర్భాలు ఎన్ని లేవు? ఉన్నాయంటారా లేవంటారా? అక్కడ ఇంకొక మాట వాడాడంటే ఏం వాడాడు? నీవు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన దినము మొదలుకొని. మనమేమో అనుకుందాము, మొట్టమొదటి జనవరి మాసం ఈ 2025లో 1వ తారీఖు ఆ దినము మొదలుకొని ఈ లాస్ట్ దినమా? అవును కదా? ఏం పుట్టిస్తూ వచ్చామంట? మనము కూడా కోపము పుట్టించిన సందర్భాలు లేవంటవా? ఆయన కోపము ఎంత? నిమిషమే. మాట ఇచ్చాడంటే చాలు, మాట్లాడాడంటే చాలు, అంతే. మోంతా వచ్చింది కదా మొన్న, మోంతా తుఫాను వచ్చిందా లేదా? ఒక్కరోజే ఆయన మాట చెప్పాడు, ఒక్కరోజే అత్తలా కొత్తలం అయిపోయింది. అవును కదా? పంటలన్నీ కూడా
లబో దిబో మొత్తుకుంటున్నారు, కన్నీరు పెట్టారు, వేదన చెప్పుకుతూనే ఉన్నాం మేము. అయ్యలారా, దేవుడు వాగ్దానం ఏకనే ఇచ్చాడు. ఏందంట? మీ పంటను తినివేసేటువంటి 4 రకాల ఏందంట? గొంగళి పురుగు, చీడ పురుగు, పచ్చ పురుగు. అవును కదా? ఈ 4 రకాల పురుగులు ఏం చేస్తుంది? తినివేస్తుంది. తినివేసిన తర్వాతే అప్పటికైనా కూడా ఏమి చేయాలా? మీరు నా దగ్గర రావాలా, నా దగ్గర రావాలా, వచ్చి ఏం చేయాలా? అయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా. సొంత ప్రయత్నాలయ్యా మాయి. ఆయన లేకుండా మనం ఏమి చేసినా కూడా ఫెయిల్, అంతే, వ్యర్థమంతే. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఛాన్స్, అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు? మరలా ఇచ్చేదను అన్నాడు. అవును కదా? మొత్తుకున్నాం మేము. సంగములు అయ్యలరా, ఏది వ్యవసాయదారులారా, ప్రభు దగ్గర రండి అయ్యా, ప్రభు దగ్గర రండి. మొత్తం కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది. అవును కదా? ఆయన స్వాధీనంలో ఉందా లేదా? భూమి ఎవరిదే? భూమి ఆయనదే. ఆకాశం ఎవరిది? సూర్యచంద్ర నక్షత్రాలు ఎవరివి? ఆకాశానికి ఆగ్నేయిస్తే, అవును కదా, ఏమైపోద్ది తెలుసు కదా? ఏమైపోయింది అక్కడ? ఆదికాండంలో ఏమైంది? జలప్రళయం. జలప్రళయం వచ్చిందా లేదా? అంతే. అయినా కూడా అవకాశం ఇచ్చాడా లేదా? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. కానీ ఏదంట? ఏమాత్రం లేదు. మొత్తం కూడా ఏమైపోయారు? సర్వనాశనం అయిపోయారు. కారణం ఏమిటి? ఆయన నామానికి భయపడలా. నోవాహు చెప్పకనే చెబుతున్నాడు, అయ్యలారా, అయ్యలారా, అయ్యలారా. కాబట్టి ఈ రెండవదిగా మనం చూస్తే ఏంటంట? మనము కూడా ఆయనకి కోపము పుట్టించిన సందర్భాలు ఎన్నో. ఎప్పటి నుండి? జనవరి 1వ తారీఖు నుండి. అవును కదా? జనవరి 1వ తారీఖు నుండి. ఇదే 13వ ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలో 5వ వచనంలో చూద్దాం ఒక మాట. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గముల నుండి నిన్ను తొలగించినట్టు ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహముల నుండి మిమ్మల్ని విడిపించిన ఏదంట? మీ దేవుడైన యెహోవా మీద ఏం చేస్తూ వచ్చారంట? తిరుగుబాటు చేశారే. ఆయన కోపం పుట్టించి ఏం చేశారంట? తిరుగుబాటు. ఇక్కడ మనం ఇందాక మొట్టమొదటిగా చదువుకున్నటువంటి మాటలు అది ఆ మాట కూడా ఉందమ్మా. ఏమన్నది? బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చిరి. ఎంత ధైర్యం! దేవుని మీద తిరుగుబాటు చేయటానికి ఎంత ధైర్యం! చెప్తున్నాడా లేదా? తిరుగుబాటు చేయుచూనే వచ్చారని. తిరుగుబాటు చేశామా లేదా? తిరుగుబాటు చేశాము కాబట్టి ఏమంటున్నాడు? తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. తిరుగుబాటు చేసిన వారి యొక్క గతి ఏమిటి? సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మొత్తము కాదులే, కానీ కనీసము ఒక్క మాట చదవండి. 16వ అధ్యాయము లాస్ట్ వచనమా? 49, 16:49. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఏందంట? తిరుగుబాటుకి ఆయనకు కోపము పుట్టించితే రిజల్ట్ ఏంది? పర్యవసానం ఏమిటి? మరణం. ఎంతమంది? అక్కడ 32-33 వచనాలు చూస్తే ఏమన్నది అక్కడ? భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కొరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసిన వారు సమాజములో ఉండకుండా ఎక్కడ లేరు? సమాజములో లేరు. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఎక్కడ ఉంచాడు?
ఆయనకి సమాజంలో సంఘములో ఉంచాడు. దేనికోసమై? లాస్ట్ ఛాన్స్. ఒప్పుకోండి అయ్యా. రెండవదికి ఏంది? మొట్టమొదటిగా దేని విషయంలో మనం ఒప్పుకోవాలని? ఆయన నామానికి భయపడక. అయ్యా నువ్వు నాకు 2 చేతులు ఇచ్చావయ్యా, కానీ నేను ఎప్పుడు కూడా నీకు సాగిలు పడి నిన్ను పూజించలేదయ్యా. నీ నామానికి భయపడని వాడిగా ఉన్నానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా. నాకు నోరిచ్చావయ్యా, నాకు ఆయుష్ ఇచ్చావయ్యా, నాకు 2 కాళ్ళు ఇచ్చావయ్యా. నీ సన్నిధికి రాకుండా నేను ఎన్నో సందర్భాలు ఆగిపోయానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా. రెండో సందర్భంలో ఏం చూస్తూ వచ్చామో? ఆయన కోపాన్ని పుట్టించినటువంటి పరిస్థితులు. అవును కదా? ఆయన మీద ఇంకా ఏందంట? తిరుగుబాటు చేసినటువంటి. ఎవరు వాళ్ళే? జస్ట్ అట్లా టచ్ చేస్తున్నాను అంతే, సమయం లేదు కాబట్టి. ఏదంట? రెండో సందర్భంలో తిరుగుబాటు చేసిన వారు ఎవరు? ఎంతమంది? తిరుగుబాటు చేసినటువంటి వారే కాకుండా వారితో పాటు కొంతమంది ఈ సమాజం వెళ్ళిపోయినారు. వాడు కూడా మొత్తం టోటల్గా ఎంతమంది అంట? 16,000 వెళ్ళిపోయారు. తిరుగుబాటు చేస్తే ఏంటంటే సమాజంలో నుండి కూడా ఏంటంట? లేరు ఇక వాళ్ళు. ప్రేమ గలెట్టుంది దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన స్వరక్తమిచ్చుకున్నటువంటి సంఘములో నన్ను మళ్ళను ఏదంట రాత్రి తీసుకొచ్చాడు. బిడ్డా, కోపం పుట్టించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఏంటంట మన మీద ఆయనకి ప్రేమ కనికరం చొప్పున ఛాన్స్ ఇస్తున్నాడు. అవును కదా? ఒప్పుకుందామా? ఇంకొక సందర్భం చూద్దాం. నిర్గమాకాండములో 16వ అధ్యాయము 7వ వచనము. నిర్గమాకాండం 16వ అధ్యాయం 7వ వచనము. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఆయన ఎవరు? వినే దేవుడు, ఆలకించే దేవుడు. మనము ఏమేమి ఎక్కడెక్కడ ఏది ఎవరి మీద సణుగులు? ఎవరి మీద అంట సణుగులు? యెహోవా మీద, దేవుని మీదనే సణుగులు. మన పితరులు సణిగారా లేదా? ఎవరి మీద? ఇక్కడే 17వ వచనంలో 17వ అధ్యాయంలో చూద్దాం. 17వ అధ్యాయంలో 3వ వచనం. మనం అంతా చూడమలే కానీ, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్ములను, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితివనిరి. భయపడుతున్నాడు. ఇక మోషే భయపడుతున్నాడు. అంటే అరణ్యములో నీళ్లు లేవన్న సంగతి ఆయనకి తెలీదా? దేవుడికి తెలీదా? మరి ఎందుకని తీసుకొచ్చాడు? దాహము అట్లానే దాహమై చావగొడతాను ఇక తీసుకొచ్చింది. ఏందంట అక్కడ? సణుగులు. మనల్ని దేనికి రక్షించుకుంది? ఆయన పరిశుద్ధమైన రక్తము చేత దేనికైనా రక్షించుకుంది. ఏదన్నా నింద, ఏదన్నా పరిస్థితి, ఏదైనా శ్రమల ఆంగాలనే మనం ఏందండి ఎమ్మటనే మనము కూడా సణుగుతామా లేదా? కానీ అదే శోధన ఒక వ్యక్తికి వచ్చింది. ఎవరికి? అబ్రహాంకి వచ్చింది. 22వ అధ్యాయం తెలుసు కదా? నీవు ప్రేమించుచున్న ఒక్కడైనటువంటి నీ కుమారుని నాకు బలివ్వాల. శ్రమ, ఇక శోధన వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలిక? సణిగాడా? గొణిగాడా? కనీసము శారమ్మ గారికి అని చెప్పాడా? వచ్చినటువంటి ఆ పనివారితో ఏమని చెప్పాడా? కుమారుడితో చెప్పాడా? ఎక్కడ లీక్ అయిపోయిద్దామోనని. అవును కదా? లీక్ అయిద్దా కాదా? ఇప్పుడు ఒక్క చోట ఇప్పుడు నేను జోసఫ్ అయ్య గారికి ఒక మాట చెవులు చెప్పాను అనుకో, ఏంది అన్న ఎవరికి చెప్పబాకండా అని, ఇక అయిపోయే లోపు ఇక ఆటోమేటిక్గా ఫోన్ నుండి వాట్సాప్లు అటు ఇటు మొత్తానికి ఏం చేసేస్తాడు? ఎక్కడ? అమెరికాలో ఫాస్ట్గా ఉందండి జనరేషను. కానీ అబ్రహాం అయ్య గారు ఏం చేశాడు? చెప్పలా. ఆయన చెప్పాడు, ఇక బయలుదేరారు అంతే. అవును కదా? సణిగాడా? వీళ్ళంట ఇక చూడు, వాళ్ళ దెబ్బకి ఇక మోషే గారికి ఏమైంది? భయం వచ్చేసింది. వెళ్ళి అంటున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమంటున్నాడు? అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు
ఈ ప్రజలను నేనేమి చేయదునయ్యా, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో, ఇక కొట్టేటట్టున్నారే, చంపేటట్టున్నారయ్యా, ఇక నేనేం చేయమంటారు. తర్వాత ప్రభు మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతుంది, ఏమంటున్నాడు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన ఆ కర్రను చేతబట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. అంటే బండ మీద నీకు ఎదురుగా నేను నిలిచేదను. నిలిస్తే అంటే ఆ బండను కొడితే ఆ బండ మీద ఎవరున్నారు? చెప్పాడు కదా, క్లియర్గా చెప్పాడు కదా, ఆ బండ మీద నీకు ఎదురుగా నేను నిలిచేదను. నువ్వేం చేయమన్నా? ఏం చేయమన్నాడు? ఆ బండని నువ్వు కొట్టాల. అంటే ఎవరిని కొట్టినట్టు? చూడండి ఆయన ప్రేమ చూడండి. అందుకనే ఏంటంట అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవరు సమరయ స్త్రీతో అన్నాడు ఏంటంట, నీవు ఇచ్చే నీళ్లు తాగితే మరలా దప్పికొంటావు, కానీ నేనిచ్చే నీళ్లు తాగువారు ఎన్నడూ దప్పికొనరయ్యా. కానీ ప్రేమ కలిగిన దేవుడు సనిగినా కూడా ఏం చేస్తూ వచ్చాడు? భరించాడు. ఆ బాధ ఏందో ఇక ఏంటంట ఆయనే భరించాడు, ఓర్చుకున్నాడు. మోషయ్య గారు ఏమంటున్నాడు? అయ్యా ఇప్పుడు నన్ను ఇక రాళ్ళతో కొట్టి చంపేసేటట్టున్నారయ్యా, నేనేం చేయమంటావు? ప్రేమ కలిగిన దేవుడు మన యొక్క సణుగులు ఏం చేస్తున్నారు? ఆయన ఆ కలువరి సిలువలో ఉంటే కింద నుండి ఏం చేస్తున్నారు? అస్సలు వీడు పక్కనున్న లెఫ్ట్ హ్యాండ్ రైట్ వీళ్ళు, ఓ యేసు ఏంది, నిన్ను నువ్వు రక్షించుకో, ఏదో వాళ్ళు. తర్వాత కొద్ది సమయానికి కుడివైపు ఉన్నటువంటి దొంగ ఏందంట, ఆయనలో ఉన్నటువంటి ఆ ముఖములో ఉన్నటువంటి ఆ ప్రశాంతత ఎట్లా ఉన్నాడు? ఎన్ని గణుగులు ఉన్నా కూడా ఎట్లా ఉన్నాడు? బదులీకుండా అట్లా మౌనంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 53 అదే, వదకు తేబడు గొర్రె పిల్లవాలే ఎట్లా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఇదంతా కూడా కుడివైపు ఉన్నటువంటి దొంగ గమనించి ఈయనలో ఏందో సంథింగ్ ఈజ్ స్పెషల్ ఏందంట ఉన్నది, ఏదో ప్రత్యేకత ఉన్నది ఈయనలో. లేకపోతే ఇప్పుడు మనల్ని ఏదైనా ఒక మాట అంటే ఓర్చుకుంటామా? ఒకటికి ఎన్ని వడ్డిస్తాము? కానీ ఆ ప్రేమమూర్తి ఓర్చుకున్నాడు, సహించాడు, అన్ని కూడా ఓర్చుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగ పశ్చాత్తాపడి తనకి తప్పును తెలుసుకున్నాడు, వాడిని వారేస్తున్నాడు. ఏమని? రే, ఇదైతే ఈ శిక్ష మనకి తగున్రా. కానీ ఆయన ఏమి చేయలేదు. ఆయన నిజంగా ఆయన గొప్పవాడురా. కాబట్టి అప్పుడు ఏమన్నాడు? అతను ఆటోమేటిక్గా ఆ పశ్చాత్తాపం ఒప్పుకున్నాడు. ఇక అంతరంగంగా అది గ్రహించాడు. ఎవరిలో నుండి? ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగల నుండి. అప్పుడు ఏమన్నాడు? యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అవును కదా, అంతకుముందు ఇద్దరు కూడా సణిగిన వాళ్ళే. కానీ ఏంటంట, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఎప్పుడైతే ఆ హృదయపూర్వకంగా వచ్చిందో ఏంటంట, వెంటనే ప్రభు అప్పుడు మాట్లాడాడు, నేడే నీవు నాతో కూడా క్షమించాడండి. ఎప్పుడు క్షమించాడు? ఒప్పుకున్న తర్వాతనే. అవును కదా, ఒప్పుకోకపోయినట్టే ఈ ఎడమవైపునటువంటి వాడు ఏమైపోయాడు? పరలోకం దక్కేది కాదు. ప్రేమ గలటువంటి దేవుడు ఏందంట, అదే ఒప్పుకునే అవకాశము, సమయము ఏందంట మనకి ఇచ్చాడు ఈ రాత్రి. ఇప్పుడు ఎన్ని చూస్తూ వచ్చాము? మరి ఇచ్చిన టైం అయిపోయిందిగా. సరే, ఇంకొక మాట చూద్దాం. లేకపోతే ఇంకొక మాట చూడండి. నిర్గమకాండము ఇదే ఇందాక మనం చూసినటువంటి 16వ అధ్యాయంలో 10వ వచనంలో చూద్దాం.
16వ అధ్యాయం 10వ వచనం. మాటలాడుచుండగా ఎవరి వైపు చూశారంట? అరణ్యం వైపు. ఎందుకు? అక్కడ ఏమన్నది? తర్వాత చదవమ్మా. యెహోవా మహిమ వారికి కనబడెను. ఇప్పుడు యెహోవా మహిమ కనబడితే ఆ మహిమను ఆ ప్రభు వైపు, దేవుని వైపు కదా చూడాల్సింది. ఎవరి వైపు చూశారు? అరణ్యం వైపు. మనము కూడా అనేక పరిస్థితుల్లో ఎవరి వైపు చూడాలా? ప్రభు వైపు చూడాల్సింది పోయి మనుషుల వైపు చూస్తాం. ఎవరు? ఈ అయ్యగారు ఎవరు? దుడుకు పేతురయ్య గారు ఎవరి వైపు చూశాడు? గాలి వైపు చూశాడంట. గాలి వైపు చూస్తే ఏదంట? అప్పుడంట మునిగిపోసాగేను అని ఉండేది. ఎవరి వైపు చూడాలా? ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చింది రామని, నడిచి రామని ఎవరు పర్మిషన్ ఇచ్చింది? యేసు ప్రభువారు కదా. ఆయన వైపే కదా చూడాల్సింది. ఆయన వైపు కాకుండా ఎవరి వైపు చూశాడంట? ఆయన వైపు చూసినప్పుడు 2 అడుగులు వేసాడు. అవును కదా? అసలు ఏమి అద్భుతం అండి అది. ఒక మానవుడు నీటి మీద, సముద్రం మీద నడవటం అనేది ప్రపంచంలో అంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా? ఎంత ఆధిక్యత ఇచ్చాడండి ప్రభు నీకు, నాకు, మనకు కూడా. అవును కదా? మనము ఎవరు అనుకుంటున్నారు? ప్రభు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలము. ఏ పరిస్థితి అయినా కూడా ఎవరి వైపు చూడాలా? ఆయన వైపే చూడాలా. ఆయన వైపు కాకుండా వారి వలె అరణ్యం వైపు చూస్తే ఆయన మహిమ కనబడేదా? పోగొట్టుకున్నారు. జాగ్రత్త సుమా. ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి వైపు చూడాలి మనము? ఎన్నో సందర్భాల్లోనైనా అయ్యా నీ వైపు చూడకుండా, నిన్ను ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించి ఏంటంట? మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెరంగంలో మనము ఓపికతో పరిగెత్తుదాం. ఒప్పుకొనటం ఎట్లా ఒప్పుకోవాలా? హృదయపూర్వకంగా ఒప్పుకోవాలా. ఎవరి వలే? కుడివైపు ఉన్నటువంటి దొంగ ఒప్పుకున్నాడు చూసారా? కొంతమంది ఒప్పుకున్నారు. ఎట్లా ఒప్పుకున్నారు తెలిసిన? పాపం చేసిన మీదట ఒప్పుకోవాల్సిన రీతిగా ఒప్పుకోలే వాళ్ళు. ఎవరు తెలుసా? ఎవరు? సౌలు పాపం చేసినప్పుడు సమూయేలు వెళ్ళి గద్దించాడు. నేను పాపం చేసినయ్యా అని. ఎట్లా? హృదయపూర్వకంగా ఒప్పుకోలా. చెప్పగానే చెప్పాడు కదా, నేను వస్తాను, వచ్చిన తర్వాతనే ఆ బలి. అవును కదా? ఆజ్ఞ అతిక్రమించేశాడు, పాపం చేసేసాడు. మళ్ళా పాపం చేసింది కూడా కాక ఏం చేసుకున్నాడు? కప్పిపెట్టాడు. అయ్యా అంతా ఓకే, క్లియర్. అసలు ఎంత సింపుల్గా చెప్పేస్తున్నాడు, ఎంత క్లియర్ అయిపోయింది అయ్యా, ఇంకేంలే. మరి వినపడుతున్నాయి ఏంటంటే అయ్యయ్యా అయ్యి ఏది ఆ సైనికులకి యుద్ధంలో అలసిపోయి ఉంటారు కదా, వాళ్ళకి కప్పుకొన్నాడా? ఒప్పుకొన్నాడా? రాజు కదా, దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఏది కూడా ఏంటంట? దేని విషయంలో కూడా మీరు కనికరించదు, మొత్తాన్ని ఏం చేయమన్నాడు? సొమ్ములో నాశనం చేయమన్నాడు. అవును కదా? అక్కడ చూడండి తర్వాత, అంటే మీకు జస్ట్ అట్లా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకొక వ్యక్తి ఎవరు? ఆకాన్ తెలుసు కదా, అది శపితమైనది, దాన్ని మీరు ముట్టకూడదని చెప్పాడు కదా. చెబితే ఏం చేశాడు? చక్కగా మూట కట్టుకొని గుడారంలో గొయ్యిదవి పెట్టుకున్నాడంట. అరే అంత పెద్ద ఇరుకో గోడలు ఏమైపోయి కూలిపోతే ఏందంట? కూలిపోతే ఆ హాయి ఏందంట అంటున్నాడు, ఎంతోమంది వద్దులయ్యా, ఒక 3000 మంది చాలయ్యా అని. అక్కడ ఎంతమంది చనిపోయారు? దేంది యెహోషువకు అర్థం కావట్లేక వెళ్ళి బట్టలు చంపుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంది పరిస్థితి? ఏందయ్యా చెప్పాను కదా, ఏంది నువ్వు ఏంది ఆ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇజ్రాయెల్లో ఏం చేశారు? పాపం చేశాడు, చీటీ వేశారు. చీటీ వేస్తే మొత్తానికి ఎవరి మీదకి వచ్చేసింది? అక్కని మీదకి వచ్చేసింది. అక్కని మీదకి ఒప్పుకున్నాను రీతిలో ఒప్పుకున్నాడా?
ఒప్పుకోవాల్సిన రీతిలో ఒప్పుకోలే. జాగ్రత్త సుమా. ఏదో ఒప్పుకోమంటున్నారు కాబట్టి ఒప్పుకోవాలి, అది కాదు. అయ్యా నీ రక్తముతో కడుగయ్యా. మొట్టమొదటిగా దేని విషయంలో ఒప్పుకోవాలా? అవును కదా, ఆయన నామానికి. రెండవదిగా ఆయన కోపం పుట్టించి ఇంకా అయింది, తిరుగుబాటు చేశాం. ఇంకా మూడోది సణుగులు. అవును కదా, సేవకుడి మీద సణుగులు, సేవకురాల మీద సణుగులు, పెద్దల మీద సణుగులు, ఇంట్లో సణుగులు, బయట సణుగులు, అన్నీ కూడా. ఒక్క రెఫరెన్స్ చూడండి. మలాకీలో అక్కడ ఏమండిదో, అక్కడ మలాకీ గ్రంథము 3వ